నంద్యాల జిల్లాలో రోడ్డు భద్రతపై జిల్లా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ప్రమాదకర బ్లాక్ స్పాట్ల గుర్తింపు మరియు మెరుగుదల పనులు ముమ్మరం చేశారు. నంద్యాల జిల్లాలో రోడ్డు ప్రమాదాలను నివారించేందుకు మరియు ప్రయాణికుల భద్రతను మెరుగుపరిచేందుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు చేపట్టింది. జిల్లా వ్యాప్తంగా మొత్తం 29 ప్రమాదకర బ్లాక్ స్పాట్లను గుర్తించినట్లు జిల్లా అధికారులు వెల్లడించారు. ఈ ప్రక్రియలో భాగంగా జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా మరియు జిల్లా ఎస్పీ సునీల్ శరానా నేరుగా క్షేత్రస్థాయిలో పర్యటించి పరిస్థితిని సమీక్షించారు. జాతీయ రహదారి NH-44 పరిధిలో ఉన్న 9 బ్లాక్ స్పాట్లను జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ స్వయంగా సందర్శించి పరిశీలించడంతో పాటు రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రత్యేక ప్రణాళికలను రూపొందించి అమలు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 2వ తేదీ శనివారం జిల్లా కలెక్టర్ మరియు ఎస్పీ ఆదేశాలతో నంద్యాల పట్టణంలోని 6 ముఖ్యమైన ప్రాంతాల్లోని బ్లాక్ స్పాట్లను సంబంధిత అధికారులు తనిఖీ చేశారు. ప్రమాదాలను తగ్గించేందుకు రానున్న రోజుల్లో పనులను యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని నిర్ణయించారు. నంద్యాల చెరువుకట్ట సమీపంలో ఉన్న బ్లాక్ స్పాట్ వద్ద రోడ్డును వెడల్పు చేయడంతో పాటు మలుపులను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చర్యలు తీసుకుంటారు. వచ్చే 30 రోజుల్లో స్పీడ్ బ్రేకర్లు, సరైన సైన్ బోర్డులు, కాజన్ బోర్డులు మరియు రోడ్ సేఫ్టీకి అవసరమైన ఇతర సూచికలను ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రమాదకర మలుపులు మరియు జంక్షన్ల వద్ద తగినంత వెలుతురు లేకపోవడాన్ని గుర్తించి అక్కడ కొత్తగా ఇల్యూమినేషన్ లైటింగ్ వ్యవస్థను ఏర్పాటు చేయనున్నారు. రోడ్డు గ్రేడియంట్ సరిగ్గా లేని జంక్షన్ల వద్ద లోపాలను సరిదిద్దడం ద్వారా రాకపోకలను సులభతరం చేయనున్నారు. మిగిలిన 5 బ్లాక్ స్పాట్లను కూడా త్వరలోనే క్షుణ్ణంగా పరిశీలించి 2 రోజుల్లోగా సమగ్ర నివేదికను సిద్ధం చేయనున్నారు. ఈ నివేదికను సంబంధిత విభాగాలకు సమర్పించి తక్షణమే పనులు ప్రారంభించేందుకు జిల్లా యంత్రాంగం సిద్ధమైంది. నంద్యాల జిల్లాను రోడ్డు ప్రమాదరహిత జిల్లాగా మార్చడమే లక్ష్యంగా ఈ పనులు చేపట్టినట్లు అధికారులు స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ సిఐలు బి మల్లికార్జున గుప్తా, సిఐలు చాన్ పాషా, ఈశ్వరయ్య, శ్రీధర్ రెడ్డి, ఈఈ, ఆర్ఎన్బి అధికారులు, మున్సిపల్ కమిషనర్ బండి శేషన్న పలువురు పాల్గొన్నారు. నంద్యాల టౌన్ లో ఒక 6 నెంబర్ ఆఫ్ బ్లాక్ స్పాట్స్ ఉన్నాయి. సో మొట్టమొదటిగా ఈ 167Kలో ఈ చెరువుకట్ట దగ్గర ఒక బ్లాక్ స్పాట్ గుర్తింపు జరిగింది. ఇందులో రెగ్యులర్ గా యాక్సిడెంట్స్ అవుతున్నాయి. ఇక్కడ చిన్న జంక్షన్ ఉంది, ఇది ప్లస్ రోడ్డు గ్రేడియంట్ కూడా బాగాలేదు. హారిజాంటల్ వైండింగ్ కూడా కావాలి. ముందర టెంపుల్ కూడా ఉంటుంది. సో ఇవన్నీ దృష్టిలో పెట్టుకొని ఈ బ్లాక్ స్పాట్ కూడా ఇంప్రూవ్ చేయమని మేము అందరం కలిసి సమిష్టిగా డిసైడ్ చేశాము. ఇక్కడ కూడా ఇల్యూమినేషన్ పెట్టి ఇక్కడ రోడ్ వైండింగ్ చేసి PR రోడ్డు ప్లస్ NH రోడ్ వైండింగ్ చేసి సాధ్యమంత వరకు ఈ పాయింట్ లో యాక్సిడెంట్స్ జరగకుండా చూసుకోవడానికి ఒక నెల లోపల మేము ఈ టెంపరీ ఇంప్రూవ్మెంట్ చేసి లైక్ స్పీడ్ బ్రేకర్స్, ఇల్యూమినేషన్, కాషన్ బోర్డ్స్, సైన్ బోర్డ్స్, దిస్ కాల్డ్ రోడ్ సేఫ్టీ టెంపరీ ఇన్వెన్షన్స్ టిల్ పర్మనెంట్ వర్క్ ఈజ్ కంప్లీటెడ్. సాధ్యమంత వరకు ఈ పాయింట్ లో యాక్సిడెంట్స్ జరగకుండా చూడడానికి మేము ప్రయత్నిస్తాం మా వంతుగా. ఈ రోజు మేము బ్లాక్ స్పాట్స్ లో ఈ చెరువుకట్ట దగ్గర ఇంతకుముందు ఇన్సిడెంట్స్ జరిగాయి. యాక్సిడెంట్ ఇన్సిడెంట్స్ మా సీనియర్ CSR గుప్తా సార్ సహాయంతో మేము ఏ విధంగా ఇక్కడ యాక్సిడెంట్ జోన్ తగ్గించాలో మా పాత ట్రాఫిక్ CSR గుప్తా సార్ పరిచయం తీసుకొని సారు సలహాలు తీసుకుంటున్నాము. ఇక ఇంతకుముందు కూడా 4-5 3-4 జరిగాయంటే స్పాట్ జీవితాన్ని చనిపోయారు 2 వీలర్ రైడర్స్. కాబట్టి ఇక్కడ మేము ఖచ్చితంగా కమిషనర్ సార్ సహాయం తీసుకొని ఇక్కడ రైలింగ్ సైడ్కు వేపించి తర్వాత ఒక 4-3 స్పీడ్ బ్రేక్ వేపించుకుంటే మ్యాక్సిమం తగ్గేదానికి అవకాశం ఉంది. సారుల R&B డిపార్ట్మెంట్ కమిషనర్ సార్లు మాకు పూర్తిగా సహకరిస్తారని చెప్పేసి మేము ఆశిస్తున్నాము. అలాగే పబ్లిక్ కూడా 2 వీలర్ రైడర్స్ ముఖ్యంగా ఈ స్పాట్ లో పోయేటప్పుడు ఖచ్చితంగా హెల్మెట్ పెట్టుకోండి. మీకోసము హెల్మెట్ పెట్టుకోండి. హలో అండి, నేను మీకు రాక్షిత. ప్లీజ్ డు సబ్స్క్రైబ్ నంద్యాల కమ్యూనికేషన్స్.